హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా జాన్ 5థ్ వచ్చేసి బెంగుళూరు నుంచి వైజాగ్‌కైతే పండగకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి జాన్ 6 అంటే మా 5థ్ వెడ్డింగ్ యానివర్సరీ. సహా డే అంతా ట్రైన్‌లోనే అయిపోయిందనమాట. అంటే యాక్చువల్లీ జాన్ 5థ్ మధ్యాహ్నం 2:00కి ట్రైన్ అంటే ఇంకా జాన్ 6థ్ మధ్యాహ్నం ఇంటికెళ్ళేసరికి 3 అయిపోయింది. సో, ఇంకా ఫుల్‌గా హాఫ్ డే అంతా ట్రైన్‌లోనే స్పెండ్ చేసేసాము. ఇంకా పికప్ చేసుకోవడానికి అమ్మ వాళ్ళని ఎవరిని కూడా రావద్దని చెప్పేసాం. డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోదామని చెప్పేసి. సో, ఎవరైతే స్టేషన్‌కైతే రాలేదు. ఇంకా ఫైనల్‌గా వైజాగ్ అయితే వచ్చేసాం. సో, చాలా బాగా స్పెండ్ చేసామనమాట. చాలా బాగా ఇంకా ఇంటికొచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్‌కెళ్ళొచ్చేసిన తర్వాత ఇంక అందరం కలిసి బీచ్‌కైతే వెళ్ళిపోయాము. బీచ్‌కైతే వెళ్ళిపోయి ఇంక కాసేపు ఉండి ఎంజాయ్ చేసి ఆ తర్వాత మేము మన జగదాంబ దగ్గర ఉన్న జీషన్‌కి అయితే వెళ్ళిపోయాము డిన్నర్‌కి. సో, ఇక్కడ డాడీ వాళ్ళు వచ్చేసి కేక్ అయితే తెప్పించారు. కేక్ కటింగ్ అయితే అయింది. ఆ రోజైతే చాలామంది కాల్స్ చేశారు, మెసేజెస్ చేశారు. సో, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు జర్నీలో ఉన్నా సరే చాలామంది కాల్స్ చేశారు. సో, థ్యాంక్ యూ సో మచ్. సో, ఆ రోజు నైట్ వరకు చెప్తూనే ఉన్నారు కాల్స్, మెసేజెస్. సో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇక్కడ ఫైనల్‌గా కేక్ కటింగ్ అయితే అయిపోయి ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మేము అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం ఇక్కడ. ఇక్కడ కాంప్లిమెంటరీగా మటన్ సూప్ అయితే ఇచ్చారు. నాట్ బ్యాడ్ అనిపించింది. అంత బాగుందని చెప్పలేను. అండ్ ఇక్కడ స్పెషల్ మండి ఇచ్చాము. ఇంకా తినలేక తిన్నాము. ఇంకా జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఇంకెక్కువ తినాలనిపించలేదు. సో, ఫైనల్‌గా అయితే డే అంతా ఇలా స్పెండ్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాన్ 12థ్ మన చిరంజీవి మూవీ రిలీజ్ కాబట్టి ఇంకా ఫస్ట్ డే అయితే ఈవినింగ్ అందరం కలిసి రామా టాకీస్ దగ్గర ఉన్న థియేటర్కి అయితే వెళ్ళిపోయాము ఫ్యామిలీ అందరం కలిసి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సూపర్బ్‌గా ఎంజాయ్ చేసాం మేమైతే. అస్సలు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. సో, వీడియో కూడా చాలా లేట్‌గా పెట్టాననమాట. కొంచెం నాకు అవ్వలేదు. సో, అది. సో, ఇంకా ఫైనల్‌గా అయితే ఆ రోజు మూవీ అయితే చూసేసి ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి భోగి జాన్ 14థ్. రాజలక్ష్మి రంజితానామదేశ వేదాంత గణపతిర్వస్య సత్యసాయి నామదేశ పూజలా నామదేశ శాస్త్రికా నామదేశ శ్రీమాన్ దేవత నాగరూప ఆది నారాయణ నాగవన్నత జగన్నాథ శ్రీ ఈశ్వర భవనే ప్రజ్వల్ బా జ్యోతి నామదేశ శ్రీమాన్ దేవత నాగరూపస్య నోకరా నామదేశ ధర్మవీరస్య సాయి శ్రీవాదేశ ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళైతే గోదాదేవి పూజ అయితే చేసుకుంటున్నారు. ఈలోపు నేను మా పాప మా హస్బెండ్ ముగ్గురం కలిసి చిన్న పని ఉందని చెప్పి బయటికి అయితే వచ్చాము. ఆ పని ఇంకా అయిపోయాక మేము ముగ్గురం కలిసి ఏయూ గ్రౌండ్స్కి అయితే వచ్చాము. ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి కదా, సో చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఎప్పుడు కూడా నైట్ టైం అయితే వెళ్తాము. డే టైం ఎప్పుడు వెళ్ళలేదు ఎండకి భయపడి. అండ్ టైం కూడా అవ్వేది కాదు భోగి రోజు. సో, అందుకని చెప్పేసి డే టైం వెళ్దామని చెప్పేసి డే టైంకి అయితే వెళ్ళాము. సో, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెట్టలేదు. రాధాకృష్ణుడు బొమ్మ అయితే పెట్టారు. దేవుడిని దర్శించుకున్నాము. చాలా బాగుందనమాట డెకరేషన్, అలంకరణ. దేవుడిని 2 కళ్ళు సరిపోలేదనమాట. సో, చాలా బాగుంది ఇక్కడ. ఇంకా దేవుడిని అయితే దర్శించుకొని ప్రసాదం అయితే ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా ప్రసాదాలు ఇచ్చేసి ఇంకా అక్కడ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాము. అండ్ నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి నేనే స్టిచ్ చేశాను. ఎలాగుంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. డ్రెస్ స్టిచ్చింగ్ అంతా నేనే చేసుకున్నాను అనమాట. సో, మీ రివ్యూస్ కూడా నాతో షేర్ చేయండి ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది.
ఇంకా ఆ రోజు భోగి రోజు కాబట్టి చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి భోగిపళ్ళు అనేది వేస్తారు కదా. సో ఇక్కడ మా పాపకొచ్చి భోగిపళ్ళు అయితే వేయడానికి నేనే పొట్లంగా అయితే స్టిచ్ చేశాను. సో ఎలాగుందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పాపకైతే ఇలా రెడీ చేసి భోగిపళ్ళు అయితే వేసాము ఆ రోజు ఈవినింగ్. ఇంకా భోగి పళ్ళంతా ఫినిష్ అయిపోయాక ఇంకా నేను, మా పాప, మా హస్బెండ్, మా చెల్లి, మా డాడీ అందరం కలిసి ఇంకా ఏయూ గ్రౌండ్స్కి అయితే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు కదా. సో చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము ఇక్కడ. సో నైట్ అయితే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే అవుతుంది. ఇంకా నైట్ టైం కూడా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాం ఇక్కడ. సో చాలా బాగుంది ఈసారి అయితే సంక్రాంతి సంబరాలు. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి జాన్ 15th. సో ప్రతి సంవత్సరం వచ్చేసి మా డాడీ పంతుల్ని ఇంటికి పిలిపించి పెద్దవాళ్ళకి అయితే ఇలాగా పొత్తర్లు ఇస్తారంటారు కదా. సో అదైతే ఇస్తారనమాట మా నాన్నమ్మకి, తాతయ్య వాళ్ళకైతే. సో ఆ రోజు స్పెషల్ వచ్చేసి పొంగడాలు, అప్పాలు, జంతికలు, పులిహార. కొన్ని నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు, నాకు అవ్వలేదు. సో ఇంక మామూలుగా నేను కొన్నే తీసాను, షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను చూడండి. సో ఇంకా మొత్తం అయితే ఇంకా అంతా తినేసి ఈవినింగ్ అయితే కొన్ని ఫొటోస్ తీసుకుని రీల్స్ అయితే తీసుకున్నాము. సో ఎవరైతే చూడలేదో నా షార్ట్స్ వీడియోలు అయితే చూడండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఎవరైతే ఫాలో అవ్వలేదో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెంటనే వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. సో ఫైనల్గా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. ఆ రోజు అంతా మాకు అవ్వలేదు ఫొటోస్ తీసుకోవడానికి, రెడీ అవ్వడానికి. సో ఈవినింగ్ అయితే ఇంకా రెడీ అయిపోయి ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో ఫైనల్గా సంక్రాంతి ఇలాగైంది. జాన్ 17th వచ్చేసి ఇంకా మా ప్రయాణం వైజాగ్ టు బెంగళూరు. ఇంకా ఆ రోజు పండగ సీజన్ కాబట్టి అసలు ట్రైన్స్ ఏమీ ఖాళీ లేదు. మా ట్రైన్స్ కూడా బుక్ అవ్వలేదన్నమాట. సో రిజర్వేషన్ చేసుకుని ఇంకా ఏమీ రాలేదు. బట్ ఏమో ఫైనల్ మూమెంట్లో వస్తాను హోప్తో అయితే వెళ్తున్నాము. తినడానికి సామాన్లు అవన్నీ కూడా పట్టుకెళ్తున్నాము. బట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే మెసేజ్ అయితే వచ్చింది, ఇలా ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి. ఇంకా మా హస్బెండ్ అయితే కంపల్సరీగా రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి కదా, జాన్ 18th ఈవినింగ్ కల్లా రిపోర్టింగ్ కల్లా ఇవ్వాలి. సో అందుకని చెప్పేసి ఇంకా జనరల్ టికెట్ తీసుకొని మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే వచ్చేసాం అనమాట. ఇంకా మేము ఇంటికి వచ్చేసిన తర్వాత నా ఫ్రెండ్ విజయ్ అనే అబ్బాయి వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట ఇన్వైట్ అయితే చేశాడు. సో అది వచ్చేసి జాన్ 20th ట్యూస్డే. ఆ రోజు మన జగదాంబ సెంటర్ దగ్గర శ్రీ సాయి గ్రాండ్ హోటల్ ఉంది కదా, ఓఆప్టెక్స్ దగ్గర. సో అక్కడ అనమాట బర్త్డే సెలబ్రేషన్స్. సో నేను, మా పాప, మా డాడీ, మా చెల్లి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజు నైట్ 7:30 కల్లా వెళ్ళిపోయాము. బట్ ఇంకా ఎవ్వరు కూడా రాలేదు, మేమే ఫస్ట్. సో వీళ్ళ మ్యారేజ్ డే కూడా ఇక్కడే అయ్యింది, అండ్ వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడే అయ్యిందనమాట. సో ఇంకా అందరూ వచ్చేసరికి 8:30 అయిపోయింది. కేక్ కటింగ్ అయ్యేసరికి 8:45 అయిపోయింది. సో ఇంకా ఫొటోస్, వీడియోస్ అనేవి తీసుకుంటారు కదా. ఇంకా చిన్నపిల్లలందరూ చాలామంది వచ్చారు. వచ్చి ఇక్కడ నేనైతే ఇక్కడ బాబుకి అయితే గిఫ్ట్ ఇచ్చేసాను. అందరూ కూడా ఈ బాబుని విషెస్ చేయండి, బ్లెస్ చేయండి.
సో ఇంకా డిన్నర్ మ్యాటర్కి వస్తే బిర్యానీ, చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ అన్నీ పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా తినేసి మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వ్లాగ్ వచ్చేసి జాన్ 26 అంటే రిపబ్లిక్ డే. చాలా రోజులు పెట్టి వెళ్దాం అనుకుంటున్నాము, బట్ అయితే అవ్వలేదు. ఈసారి కన్ఫర్మ్గా వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాము. సో అందరం కలిసి అయితే వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. ఇంకా అన్నీ ఆపేస్తారు కదా లైన్స్. ఇంకా బయట నించొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేనే స్టిచ్ చేసుకున్నాను. సో ఎలాగుందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ రోజు అస్సలు ఖాళీ లేదు, ఎందుకంటే ఆ రోజు హాలిడే కదా. సో అందుకని చెప్పి అస్సలు ఖాళీ లేదు. ఇంకా డాడీ అందులో సేవ్ అయితే చేస్తారనమాట. సో ఫ్రెండ్ ద్వారా అయితే వెళ్ళి మేము దేవుని డైరెక్ట్గా దర్శనం చేసుకున్నాం. ఒక 15 మినిట్స్ దర్శనం అయితే అయిపోయింది. చూసారు కదా, అస్సలు ఖాళీ లేదు, జనాలు ఫుల్ క్రౌడ్ అనమాట. సో ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ ప్రసాదం అయితే తినేసాను. ప్రసాదం తినేసిన తర్వాత మేము ఇక్కడ కృష్ణుడి మందిర్ ఉంటుంది కదా, అక్కడ గోవులు ఉంటాయి. సో ఇక్కడైతే బోర్డు అయితే ఉంది, గోవుకు పెట్టవలసిన ఆహారం అని చెప్పి. సో ఇది మీకు యూజ్ అవుద్దని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసి మీతో షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా పాటించండి ఇవన్నీ కూడా. సో ఇంకా ఆ రోజు లైన్ అయితే స్టెప్స్ వరకు ఉంది, చాలా ఎక్కువగా ఉందన్నమాట లైన్. సో ఇంకా మా డాడీ తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి అతని ద్వారా మేమైతే వెళ్ళిపోయాము. అతను కలిసి అతన్నే మమ్మల్ని తీసుకొని వెళ్ళారనమాట లోపలికి. ఇంకా దేవుని ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాము. అప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోయింది. ఇంకా ఆ రోజు వచ్చేసి వైజాగ్ ఉత్సవ్, ఒక 1 వీక్ ఉంది కదా వైజాగ్ ఉత్సవ్. సో అవదనమాట అప్పుడు. అంటే సాటర్డే స్టార్ట్ అయింది, మేము మండే వెళ్ళాము. సో ఆ రోజైతే స్టార్ట్ అయింది, చాలా బాగుందనమాట. ఇంకా మేము అలసిపోయాం కాబట్టి ఇంకెక్కడ కూడా ఏమీ సరిగ్గా షూట్ చేయలేదు. చాలా గేమ్స్ పెట్టారు, ఫుడ్ స్టాల్స్ అని, నెక్స్ట్ పిల్లలకు సంబంధించిన ఆడుకోవడానికి అవన్నీ కూడా పెట్టారు. మొత్తం ఒక ఎగ్జిబిషన్ ఫుల్ ఆఫ్ లైట్స్, క్లాతింగ్ సెక్షన్ కానీ, ఫుడ్ కానీ ప్రతిదీ చాలా బాగుందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన వైజాగ్లో ఫేమస్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడైతే దర్శనం ఇప్పిస్తున్నారు. ఇక్కడ మన ఫస్ట్ వచ్చేసి సంపత్ వినాయక్ టెంపుల్, నెక్స్ట్ కనక మహాలక్ష్మి టెంపుల్, నెక్స్ట్ వరహాలక్ష్మి నరసింహస్వామి టెంపుల్. ఈ 3 మన వైజాగ్లో ఫేమస్ కాబట్టి ఈ 3 అయితే దర్శించుకున్నాం ఇక్కడ. సో ఆ రోజు అయితే అస్సలు ఖాళీ లేదు, చాలామంది జనాలు, ఎందుకంటే హాలిడే కదా అండ్ వైజాగ్ ఉత్సవ్ కూడా. సో ఆ రోజు డ్యాన్స్ షో కూడా ఉంది, డ్యాన్స్ షో, సింగింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ మేము ఫుల్గా టైర్డ్ అయిపోయాం కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి టైం పడుతుంది అని చెప్పేసి 7కి అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ 7 కల్లా మేము ఇలా బస్సు ఎక్కుతున్న ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామాట ఆ రోజు. ఇంతవరకు నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్. బై బై. సీ యూ. టేక్ కేర్.